నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమి తర్వాత మరి ఆ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా చాలా తక్కువే. వాళ్ళు కూడా పార్టీ మారతారు అని మొన్న మధ్య వరకు మనం చెప్పుకున్నాం. అందుకు తగ్గట్టే ఇప్పుడు పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే తాజాగా కేతిరెడ్డి ఒక మీడియాకు ఇచ్చిన ఛానల్కి ఇంటర్వ్యూలో కూడా ఆయన మరి వాళ్ళ పార్టీ ఘోర ఓటమి గల కారణాలను ఆయన స్వయంగా ఒప్పుకున్నారు. అలాగే నిన్న మొన్న బొత్స గారు చేసిన వ్యాఖ్యలు కూడా ఆయన కూడా పార్టీ మారబోతున్నారా అన్న సంకేతాలు అయితే వస్తూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో మరి ముఖ్య నాయకులే ఎలాంటి నిర్వేదంలో ఉంటే మరి ఆ పార్టీలో ఇంకెంతమంది కొనసాగే అవకాశం ఉంటుంది, మరి వీటన్నిటి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంగంరావు గారు. నమస్కారం సార్. పార్టీ ఓడిపోయిన తర్వాత మరి పార్టీ ఎందుకు ఓడిపోయింది అని విశ్లేషించుకోవడం ఏ ముఖ్యమంత్రి అయినా చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డిలో ఆ సందర్భం ఆ పరిస్థితి అయితే ఎక్కడ కనిపించలేదు. కానీ ఓడిపోయిన ఎమ్మెల్యేలను ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూ చేసిన నేపథ్యంలో వాళ్ళు స్వయంగా ఒప్పేసుకుంటున్నారు. సో మరి బొత్స గారి వ్యాఖ్యలు కూడా తాజాగా చూసాం. సో వీళ్ళు పార్టీ మారే ఉద్దేశం ఉంది, అందుకని ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనే న్యూస్ అయితే వస్తూ ఉంది. మరి నిజంగానే వాళ్ళు పార్టీ మారే అవకాశం ఉందా? వాళ్ళతో పాటు ఇంకెంతమంది కూడా పార్టీ మారే ఛాన్స్ ఉంటుందంటారు? మరి పూర్తిగా వైసీపీ ఏమైనా ఖాళీ కాబోతుందంటారు? ఏం చెప్తారు? సహజంగా ఇప్పుడు మీరన్నట్టు ఏ అపజయాలనేవి రాజకీయ పార్టీలకు సహజం. అపజయం ఎదురైనప్పుడు దాని గురించి ఒకసారి కూలంకుషంగా చర్చించుకొని వాళ్ళు కార్యకర్తల సమావేశమై పొరపాట్లు ఎక్కడ జరిగినాయి దాన్ని సరిదిద్దుకుంటే భవిష్యత్తు పార్టీకి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు నాదే పార్టీ, నా పేరు మీదే చెప్పాడు కదా ఆయన. ఆంగ్ల ఛానల్లో కూడా ఆయన మాట్లాడేటప్పుడు కూడా నన్ను చూసి ఓట్లేస్తారు అని చెప్పి అన్నాడు. కాబట్టి ఆయన అదే భ్రమలో ఉన్నాడు. ఇంకా ఓడిపోయిన దానికి మొన్నటిదాకా ఈవీఎంల గురించి మాట్లాడాడు ఆయన. మరి 151 స్థానాలు వచ్చినప్పుడు ఏంటనేది ఏమన్నా ప్రజలు ప్రశ్నిస్తున్నారు, నా కొంతమంది నాయకులు కూడా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఆయన దగ్గర ఇప్పుడు సమాధానాలు ఉండవు. మామూలుగా చెప్తాడంటే ఏదన్నా మాట్లాడిన దానికి దానికి సమాధానాలు ఉండవు. చెప్పాల్సింది చెబుతాడు. అది అబద్ధమా నిజమా అనేది ఆయనకు సంబంధం లేదు. ఎవరో రాసిస్తారు కదా, ఆయన సొంతంగా వచ్చేవి కాదు కదా ఇవన్నీ. ఇప్పుడు ఈ కేతిరెడ్డి గారు కావచ్చు, లేకపోతే బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే కేతిరెడ్డి గారు ఒక మంచి మాట అన్నాడు. అది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ప్రజలకి అవసరమైనప్పుడు వాళ్ళు అడిగినప్పుడే మనం ఏదన్నా ఇవ్వాలి, అడగకుండా మనం ఇస్తే ఎట్లానే ఉంటుంది, నా కోసం ఇచ్చారని భావిస్తారు. అది ఒక్కటి మాత్రం కాస్త మంచి విషయం. దాన్ని కూడా అందరూ కూడా ఏ రాజకీయ నాయకుడైనా వాళ్ళు ఏంటంటే ఓట్ల కోసం చాలామంది ఉచితాల గురించి మాట్లాడుతున్నారు. కానీ కాకపోతే సామాజిక పెన్షన్లో వాటి వరకు తప్పు లేదు. కానీ వికలాంగులకి మిగిలిని మనం ఎట్లా ఇస్తున్నామని చెప్పి ఆయన ప్రశ్నించింది మాత్రం ఒకసారి అన్ని పార్టీలు కూడా దాని గురించి ఆలోచించుకుంటే మంచిది. ఇక సహజంగానే ఎలా ఉంటుందంటే ఈ రాజకీయ నాయకుల పరిస్థితి, అధినాయకుడిని ఎదుగుటని పార్టీ మారడానికి ఎక్కువ మంది ఇట్లాంటి ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఆలోచన వచ్చినప్పుడే. నిజంగా తప్పులు జరుగుతున్నాయి అని ఆయనకు తెలియదా? ఆయన తప్పులు చేయలేదా? కొండ మీద కూడా ఆయన ఏ విధంగా చేశాడు చూశారు కదా. లోకేష్ బాబు గారు పాదయాత్రలో అవన్నీ బహిర్గతం అయినాయి కదా ఆయన చేసినవి అన్నీ. ఇప్పుడు నమస్తే ధర్మవరంలో సరిపోదు కదా, గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటే సరిపోదు కదా. జరిగే ప్రజలకు కూడా ప్రశాంతంగా వాళ్ళకి కావాల్సింది ఏదో మంచి పనులు చేస్తూ ఉంటే వాళ్ళు కూడా ఆమోదిస్తారు. ఇప్పుడు 23 శాసనసభ్యులు గెలిచిన వాళ్ళు ఈరోజు 135కి వచ్చారు. 151కి వచ్చిన వాళ్ళు మధ్యలో 5 తీసేసి అటొకటి ఇటొకటి మిగిల్చారు. ఆలోచించుకోవాలి కదా ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు మళ్ళీ విజయమ్మ గారి మీద నెట్టాడు. ఎందుకంటే ఆమె వల్లే మేము ఓడిపోయామని చెప్పాను. అరే నాయన, అవమానకరమైన రీతిలో రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా చెప్పుకుంటూ శివకుమార్ దగ్గర నుంచి పార్టీ లాక్కొని రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా చెప్పుకుంటూ ప్రజల మధ్యకి వెళ్ళి ఆ సానుభూతితోటి వచ్చావు. నువ్వేమన్నా ఉద్యమకారుడివి కాదు, ప్రజా సంఘాలు నిర్వహించిన వ్యక్తి కాదు, లేదంటే ఒక విద్యా సంస్థలు నిర్వహించిన వ్యక్తివి కాదు, సామాజిక సేవలు చేసిన వ్యక్తి కాదు. మరి ఎట్లా పోనీ నీదేనా స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న కుటుంబం అయితే కాదు కదా. మరి ఎలా వచ్చింది నీకు? రాజశేఖర రెడ్డి గారి వల్ల వచ్చింది. మరి ఆ రాజశేఖర రెడ్డి గారి సతీమణి నీకు అక్కర్లేదు, కుమార్తె నీకు అక్కర్లేదు, తమ్ముడు నీకు అక్కర్లేదు. తమ్ముడి పరిస్థితి ఏం జరిగిందో ప్రపంచం అంతా చూస్తూనే ఉన్నారు. ఆయన చంపిన వాళ్ళు ఎవరో నీకు తెలుసు, ప్రపంచానికి తెలుసు. మరి వాళ్ళని కాపాడుకుంటూ వేరే వాళ్ళ మీద నెపమేసి ఆ సానుభూతితోటి వచ్చావు. తల్లి చెల్లి ఇద్దరు కూడా దాదాపు ఎన్ని సభలు సమావేశాల్లో పాల్గొని మా అబ్బాయికి అవకాశం ఇవ్వండి, ఆమె మా అన్నకు అవకాశం ఇవ్వండి, రాజ్యం తీసుకొస్తారని ఇద్దరు చెప్పి నీ గెలుపుకు వాళ్ళు కూడా బాటలేశారు. మరి అలాంటి తల్లిని ఈరోజు గౌరవాధ్యక్షురాలు పదవి నుంచి ఎంత అవమానకరమైన రీతిలో తప్పించావు నువ్వు. కనీసం నీకు ఓట్లేయటానికి ఇష్టం లేక, సొంత కొడుక్కి ముఖ్యమంత్రికి ఓటేయటం ఇష్టం లేక ఆమె వెళ్ళి అమెరికాలో కూర్చుందంటే ఆమెను ఎంత మానసిక క్షోభకు గురి చేసావు నువ్వు.
ఆలోచించుకోవాలి కదా చెల్లెల్ని. ఇప్పుడు చెల్లెలు నిస్సందేహంగా చెబుతున్నానండి, గుర్తుపెట్టుకోండి, మళ్ళీ సంవత్సరం తర్వాత మనం మాట్లాడుకుందాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఇదే షర్మిల గారు అలాగే త్రికరణ శుద్ధుడు కనుక పనిచేసి ముందుకెళ్తే ఈ పార్టీలో 35 మంది ఆ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారు. ఇది కనుమరుగైపోయింది ఎట్లా. ఎందుకంటే అభియోగాలు, వీళ్ళ మీద ఉన్నటువంటి అరాచకాలు, దోపిడీలు, దొంగతనాలు, హత్యలు ఒక్కోటి బయటకు వస్తున్నాయి కదా. వీటి మీద చర్యలు తీసుకుంటే ఎవరుంటారు ఇక్కడ? అటు ఇటు కాకుండా ఉండేవాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఇటు ఆ దొంగలు దోపిడీదారులే ఉంటారు, వీళ్ళ దగ్గర హత్యలు చేసేవాళ్ళే ఉంటారు. మిగిలిన వాళ్ళు ఎవరు? వాళ్ళు ఇటు చేర్చుకోరు కదా వేరే వాళ్ళు, కాబట్టి వాళ్ళు మాత్రమే మిగులుతారు. మిగిలిన వాళ్ళందరూ ఆ రోజు తండ్రి దగ్గర నుంచి, కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా తిరిగి వేరే పార్టీలు చూసుకుంటూ ఉంటారు. కరుడు కట్టిన వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వ్యతిరేకులు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతారు. మిగిలిన వాళ్ళు తలా దిక్కు చూసుకుంటారు. జరిగే పరిస్థితి అదే కదా. దాన్ని స్పష్టంగా చెప్పాడు ఈయన బొత్స గారు కూడా. ఇప్పుడు 4000 సామాజిక పింఛన్ ఇవ్వటం మంచిదే అన్నాడు. వాళ్ళకి ఆ శక్తి ఇవ్వాలని భగవంతుని కోరుకుంటున్నానని అన్నాడు. అది మామూలు విషయం కాదు కదా. నిన్నదాకా ఏ విధంగా మాట్లాడాడు ఆయన. కాబట్టి వాళ్ళ మనసులో భావాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. పార్టీ నుంచి వదిలిపెట్టి వేరే పార్టీకి వెళ్తారా లేదా పార్టీకి దూరంగా ఉంటారనేది తర్వాత విషయం. ఈ పార్టీని అయితే వదిలిపెట్టాలని ఒక నిర్ణయానికి వచ్చారు వాళ్ళు. కాబట్టి ఇలా మాట్లాడుతున్నారని అయితే నేనైతే భావిస్తున్నాను. సో మీరన్నట్టు శాసనసభ్యుల పంథా ఇలా ఉంటే గతంలో అసలు ఎమ్మెల్సీ ఎందుకు అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి మొన్న పార్టీ ఓడిపోయిన తర్వాత అన్ని రోజులు గెలవకుండా అప్పుడు వచ్చి ఎమ్మెల్సీలతో సమావేశం పెట్టి ప్రతి బిల్లును మనం ఇక్కడ అడ్డుకోవాలి అని చెప్పడం కావచ్చు, మాకు శాసనమండలిలో బలం ఉంది, ఏ బిల్లు అయినా ఎలా పాస్ అవుతుందో చూస్తా అని అనడం కావచ్చు, ఇవన్నీ మనం చూసాం. అయితే ఆ బలం కూడా ఇప్పుడు మరి టీడీపీలో గెలవబోతుంది. సో ఎమ్మెల్సీలు కూడా చాలామంది కూడా టీడీపీలోకి వెళ్ళిపోబోతున్నారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి సార్. మరి ఎమ్మెల్సీలు పోయి ఇటు ఎమ్మెల్యేలు పోయి మరి వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటంటారు ముందు? స్థానిక సంస్థల్లో 98% వాళ్ళే గెలిచామని చెప్పుకున్నారు కదా. ఈరోజు ఒక్కొక్క స్థానిక సంస్థలకు సంబంధించిన కావచ్చు, నగరపాలక సంస్థలు కావచ్చు, అందుట్లో వార్డు మెంబర్లు కావచ్చు, పంచాయతీ సర్పంచులు కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సభ్యులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు కదా. ఇందులో చాలా వరకు తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నారు కదా. మరి పుంగునూరు సంబంధించి రాయలసీమ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత నేనేం చెప్పుకున్న పెద్దిరెడ్డి గారి సొంత ఊర్లో పరిస్థితి ఏంటి? ఈరోజు 12 మంది వార్డు మెంబర్లు ఈరోజు పదవి నుంచి వైదొలిగారు కదా, రాజీనామా చేశారు వాళ్ళు. గుర్తుపెట్టుకోవాలి. అంటే జరుగుతున్నాయి వరుస క్రమంలో. రేపు శాసనమండలి సభ్యులు మాత్రం ఎందుకుంటారు? ఏ ఆధారాలతో ఉంటారు వాళ్ళు? వాళ్ళకి మాత్రం ఇప్పుడు సహజంగా నీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎలా తీసుకున్నావు నువ్వు, రేపు వాళ్ళు కూడా అట్లానే అంటారు. అభివృద్ధి గురించి లేకపోతే మాకు నిధుల గురించి వెళ్ళేవనే మాట్లాడతారు. సర్వసాధారణం కదా ఈరోజు రాజకీయ నాయకులు. ఎందుకంటే ఓ కార్యకర్తకి రోషం, అభిమానం, ఓ సిద్ధాంతం అంటూ ఉంటుంది. నాయకులకి ఎటు లేదు కదా. వాళ్ళకి సిద్ధాంతం లేదు, సిగ్గు ఎగ్గు లేదు. కాబట్టి వాళ్ళు ఇవన్నీ కొండ మార్పులు బాగానే జరుగుతాయి. అంటే ఈ వార్తలు శాసనమండలిలో వాళ్ళు కూడా టీడీపీకి వెళ్ళబోతున్నారని చెప్పి వార్తలు జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్ళాయి. సరే వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వండి, వెళ్ళే వాళ్ళని ఆపగలుగుతామా మనం అని చెప్పి కూడా ఆయన నిర్భేదంగా మాట్లాడినట్టు తెలుస్తోంది. సో ఎందుకు ఆయనలో ఇంత డొల్లదానం, నిర్భేదం వచ్చాయంటే ఏం చెప్తారు? అంటే నిన్నటిదాకా ఆయన భయపెట్టి ఒక క్రూరత్వాన్ని చూయించి, ఒక ముఠా నాయకుడు ఎలా ఉంటాడో జనానికి చూయించి, నాయకులు చూయించి, ఆ భయంతో మిగిలినందరినీ అలా ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఆ భయం పోయింది. అధికారం లేదు, ఆయన పరిస్థితి అగమ్య గోచరం. ఆయన సొంత నియోజకవర్గంలోకి వెళ్తే ప్రజలు ఏ విధంగా స్పందించారో చూశారు. ఆ జిల్లాలోనే మరి మొన్న 10 వచ్చినాయి. అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చినప్పుడు ఒకళ్ళే గెలిచారు. మరి అలాంటి పరిస్థితుల్లో 3 గెలిచారు వాళ్ళు. అక్కడ కన్నుబోయి లొట్టబడ్డట్టు అవినాష్ రెడ్డి అతి తక్కువ ఆధిక్యతతో బయటపడ్డాడు. శాసనసభ్యులకు వచ్చిన ఆధిక్యత పెచ్చు, అక్కడ మార్పు జరిగింది. కాబట్టి ఇవన్నీ చూసుకున్న తర్వాత తన మనుగడ లేదు అనేది ఆయనకు అర్థమైపోయింది. ఆయనకి వెళ్ళినప్పుడు మాకెందుకని చెప్పి వీళ్ళు వెళ్ళిపోతారు కదా. ఆయనే కాపాడుకోలేనప్పుడు ఈ మిగిలిన వాళ్ళు ఎందుకుంటారు చెప్పండి? వాళ్ళకు కూడా కావాలి కదా, వాళ్ళకు రక్షణ అనేది కావాలి కదా వాళ్ళ రాజకీయాల్లో. ఎందుకంటే చాలా వరకు ఈ అక్రమాల్లో ఈ నాయకులందరికీ పాలు ఉంది. శాసనసభ్యులది ఉంది, మంత్రులది ఉంది, శాసనమండలి సభ్యులది ఉంది, స్థానిక నాయకులది ఉంది. వీళ్ళందరూ తల చేయిస్తేనే కదా ఈ ఘోరాలు నేరాలు జరిగినాయి. మరి వీటన్నిటికీ సమాధానాలు చెప్పుకోవాలి అంటే వాళ్ళకి ఏదో ఒక ఆశ్రమం కావాలి. తెలుగుదేశం పార్టీయే, జనసేన వాళ్ళు చేసుకోవడానికి పెద్దగా అవకాశం కనపట్టలేదు. ఇక మిగిలిన వాళ్ళు ఎవరు? భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ కూడా ఏముంటుంది? మంచి వాళ్ళు ఉంటే రమ్మంటుంది. ఇందులో అసలు ఎంతమంది మళ్ళీ జల్లెళ్ళు పడితే ఏముంటే ఏం మిగలవు. జల్లెల్లో నీళ్ళు పోస్తే ఏదో పరిస్థితి, వీళ్ళ పరిస్థితి కూడా అంతే.
రైట్ సార్. మరి పార్టీ అధినాయకుల్లోని కాన్ఫిడెన్స్ లేకపోతే మరి పార్టీ కార్యకర్తలు వాళ్ళు కూడా ఎంత మేరకు ఉంటారు, మరి రాబోయే 5 సంవత్సరాల్లో మరి ఏం జరగబోతుంది అనేది చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.